సమస్యనా? ఎవరప్ప నువ్వు? ఉందేనంటారా? ఏం పని చేసినావా? ఒక అమ్మాయి చెప్పలేదన్నా, నీతో పాటు ఉంటే ఒక ఇద్దరు వెనకాల వేసుకుంటారు కదా. ఓ నీ దానికోసం అవునా? వంట ఉంటే వెనకాల వేస్తున్నట్టే గానే ఫస్ట్ పోయేసా కూల్ దొడ్డు దాబో నాతో ఉందోలే. నా ఫుల్ దుడ్డునా ఇందాక కదా తీసుకున్నాను వచ్చి. నా కూర్చోన్న పుష్పన్నా. ఓడే కూలోడు ఓడికి మనం కూలోడా? ఈరోజు చెట్టు కింద కూర్చోవన్నా చులకం చేస్తాను. రాజ్యాన్ని వెళ్తా అన్నా. ఏమప్పా ఇచ్చినాడు వాడు కూల్ దుడ్డా? ఇచ్చా అన్నా. సరే కూర్చోప్పా. నా పుల్లాన్ని చూస్తున్నా కత్తి నూరుతానే ఉన్నావు ఎందుకునా? ఇక్కడ మన ఊళ్ళో అమ్మాయిలతో తిరగడానికి వచ్చినారు. నేను అమ్మాయిల తరపున ఎవరైనా వస్తారేమోనే లేసేసే దానికి వచ్చినా. అందుకనేనా నీ కోసం వచ్చింది నేను. చెప్పప్పా. అమ్మాయి ఒక అమ్మాయి అన్నా బట్టినా. అది కావాలప్పా నీకు? అవునా? సరేలే అప్ప పట్టిస్తాపా. ఏంది మచ్చా ఇట్టా వస్తున్నావా? నేను చెప్పిన పని ఏమైంది మచ్చా? ఆ పోరి గురించా? అవును మచ్చా. మచ్చా మొన్న ఒక కాలేజ్ చూసినా మచ్చా. ఏ కాలేజ్ మచ్చా? ప్రపంచంలో యాడ దొరకని సరుకు మన తిరుపతిలోనే ఉన్నది మచ్చా. ఏడ మచ్చా అదే? మన ఊరు పక్కన ఉండా ఆ కాలేజీ మచ్చా. పోరీలు అందంగా ఉన్నారు మచ్చా. యా కాలేజ్ మచ్చా? మనం ఇటు వస్తా ఉంటే ఓ పిల్లలు నిలబెట్టి ఏం పాప నచ్చినా నీకో నేను చూడు ఆ కాలేజ్ మచ్చా. అవును మచ్చా. కాలేజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేయాలని ఒక ఆశ మచ్చా నాకు. అది సరే గాని నేను ఈ ఊరికి ఒక అమ్మాయిని కానీ తీసుకొచ్చుకోవాలా. కానీ ఇటు నుండి వెళ్ళేటప్పుడు 10 మందిని వేసుకుని పోవాలా. కాబట్టి ఏమాత్రం ఉంటుంది మచ్చా కాలేజా? 50 కోట్లు ఉంటుంది మచ్చా. అంతేనరా కాలేజ్ అది? ఏంది మచ్చా? అది సరే గాని పోయి కొనుక్కురాబో ఆ కాలేజ్ని. మచ్చా అది కొనేస్తే మనకేం మిగులుతుంది మచ్చా? అసలు ఈ విషయంలో అసలు తగ్గేదేలే. కొనుక్కురాబో. సరే మచ్చా.